ఎపిసోడ్లో చెస్ట్ పెయిన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు కొంతమంది వ్యూవర్స్ కోరిక మీద వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్, ఆయాసం, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, మెడికల్ టెర్మినాలజీలో డిస్నియా. ఫస్ట్ అసలు ఆయాసం అంటే ఏంటి? పర్సన్ ఇఫ్ హీ ఈస్ ఫీలింగ్ హిజ్ ఓన్ బ్రెత్, ఇట్ ఈస్ కాల్డ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్. అంటే మనం గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసం మనకు తెలుస్తుంది అంటే దాన్ని ఆయాసం అంటారు. దెర్ ఆర్ టూ టైప్స్. ఒకటి ఫిజియలాజికల్, అంటే నార్మల్ పర్సన్కి కూడా ఆయాసం ఉంటుంది. ఏ రోగం లేకుండా ఆయాసం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫిజియలాజికల్, అంటే భయపడాల్సింది లేదు దాంట్లో. పెథలాజికల్ మీన్స్ ఎ పర్సన్ హూ ఇస్ నాట్ నార్మల్, హీ ఆల్సో కెన్ హ్యావ్ డిస్నియా, ఆయాసం రావచ్చు. పరిగెత్తామనుకోండి, గమనించండి, గుర్తు చేసుకోండి అందరూ. మనం పరిగెత్తినప్పుడు ఏమవుతుంది? రెండు విషయాలు జరుగుతాయి. ఒకటేమో గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది, రెండవది ఆయాసం ఉంటుంది. ఈరోజు సెకండ్ కాంపోనెంట్ గురించి మాట్లాడదాం. అలాగనే లేడీస్ వెన్ దే ఆర్ ప్రెగ్నెంట్, వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఆయాసం వస్తుంది. అది ఫిజియలాజికల్ ఆయాసం కింద లెక్క పెడతాం మనం. కొంతమంది ప్రెగ్నెన్సీలో పెథలాజికల్ ఆయాసం ఉంటుంది, బట్ 90% ఫిజియలాజికలే ఉంటుంది వాళ్ళ ఆయాసం. పెథలాజికల్ అంటే ఇవన్నీ కాకుండా ఎక్స్క్లూడ్ చేస్తే ఆయాసం ఎందుకు రావచ్చు? ఆయాసం అనేది గుండె బాగాలేనప్పుడు రావచ్చు, ఊపిరితిత్తులు బాగలేనప్పుడు రావచ్చు, బ్రెయిన్ మన నర్వ్స్లో ఏదైనా ప్రాబ్లం డిఫెక్ట్ ఉన్నా కూడా రావచ్చు. గుండెకి ఊపిరితిత్తుకి సంబంధం లేకుండా ఛాతిలో బోన్స్, మజిల్స్, వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆయాసం రావచ్చు. కొంతమందికి అన్నోన్ రీజన్ ఆయాసం వస్తుంది. కొంతమందికి మన ఎయిర్వే ట్రాక్ట్, అంటే ట్రేకియా అంటాం చూడండి, దెర్ ఆర్ 2 ట్రాక్స్, ఫుడ్ ట్రాక్ట్, ఎయిర్వే ట్రాక్ట్, గాలిగొట్టం, అన్నకోసగొట్టం. అందులో కానీ ఏదైనా సబ్స్టెన్స్ అడ్డుపడితే అప్పుడు ఆయాసం అనేది వచ్చి తర్వాత బ్లాక్ అయిపోతుంది. కొంతమందికి సివియర్ పెయిన్, పొట్టలో ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి కూడా ఆయాసం వస్తుంది. హార్ట్ బాగుంటుంది, లంగ్స్ బాగుంటాయి, ఎటువంటి ఇన్ఫెక్షన్ ఎక్కడా లేదు, కానీ రక్తహీనత, అనీమియా అంటారు చూడండి, హిమోగ్లోబిన్ తక్కువ, వాళ్ళకు కూడా ఆయాసం వస్తుంది. ఏదైనా ఎక్కువ బ్లీడింగ్ అవటం వల్ల మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అయినా అవ్వచ్చు, లేదా వాళ్ళ ఆహారంలో కంటెంట్ ఆఫ్ ఐరన్ తగ్గినప్పుడైనా రావచ్చు, న్యూట్రిషనల్ అనీమియా అంటాము. లేదా దెర్ ఆర్ సమ్ డ్రగ్స్, వాటి వల్ల కూడా అనీమియా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది చాలా పెద్ద కాంపోనెంట్, ఏ డ్రగ్స్ అనేది వీరు నాట్ డిస్కస్ అబౌట్ ఇట్. మరి ఆయాసం మాకు వచ్చింది సార్, మేము ఏం చేయాలా? భయపడాలా వద్దా? ఆయాసం ఏం చేస్తుంటే వస్తుందో మీరు గమనించుకోండి. ఫస్ట్ మీరు కూర్చుంటే ఆయాసం వస్తుందా, పడుకుంటే ఆయాసం వస్తుందా, నడుస్తుంటే ఆయాసం వస్తుందా, పరిగెత్తిస్తుంటే ఆయాసం వస్తుందా, మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వస్తుందా, లేకపోతే ఒక జారుడు స్లోప్ అంటాం, స్లోప్ ఎక్కుతుంటే ఆయాసం వస్తుందా? అది గమనించండి. ఎటువంటి పని చేయకుండా ఆయాసం వస్తుంది అంటే అది గుండెకి సంబంధించి కాకపోవచ్చు. ఏమేమి కారణాలు డిస్కస్ చేసుకున్నాం కదా. ఏదైనా పని చేసినప్పుడు ఆయాసం వస్తుందంటే అప్పుడు గుండెకి సంబంధించి అవ్వచ్చు. మెడికల్ టెర్మినాలజీలో ఆయాసంని డివైడెడ్ ఇంటూ 4 గ్రేడ్స్. నంబర్ 1 గ్రేడ్, మనము ఏదైనా పని చేయకుండా కొత్తగా ఆ రోజు ఏదైనా పని చేస్తే అన్అకస్టమ్డ్ వర్క్ చేస్తే వచ్చేదాన్ని గ్రేడ్ 1 అంటాం. అంటే యూఆర్ నాట్ ఎక్స్పోజ్డ్. అండ్ హీ ఈజ్ ఎ రన్నర్, హీ గోస్ ఫర్ వాక్ ఎవ్రీ డే 5 kilometers. ఆ రోజు 5 బదులు 10 kilometers చేస్తారు అనుకోండి, అప్పుడు ఆయాసం వస్తే అది గ్రేడ్ 1. గ్రేడ్ 2, మనం చేసే వర్క్ చేస్తున్నప్పుడు ఆయాసము రాదు,
అన్అకస్టమ్డ్ వర్క్ చేసినప్పుడు ఆయాసం వస్తుంది. వెంటనే అది రెస్ట్ తీసుకున్నా కూడా కంట్రోల్ కాదు. గ్రేడ్ 2లో, ఫస్ట్ గ్రేడ్లో రెస్ట్ తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2 డోంట్ వరీ, థింగ్స్ విల్ సెటిల్. గ్రేడ్ 3 ఆయాసం, మామూలుగా మనం చేస్తున్న పని కూడా కంప్లీట్ చేయకుండానే మనకు ఆయాసం వస్తుంది. గమనించుకోండి, మీరు ఇంట్లో చేసే వంట, లేకపోతే పైకి ఎక్కడం దిగటం, అలాంటివి చేసినప్పుడు ఆయాసం వచ్చేస్తుంది అంటే దెన్ దట్ ఈస్ గ్రేడ్ 3. గ్రేడ్ 4 అంటే మనం ఏమీ పని చేయకుండా కూడా మనకు ఆయాసం రావడం.